Okay, so right, let's start. So this is the title name, an exploration of pastoral roles and economic challenges in Hyderabad's Protestant churches. So here we are looking at the pastoral roles and also the financial challenges in Hyderabad's Protestant churches. So let's go to the next slide. నేను ఈ టైటిల్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే మరి చిన్నప్పటి నుంచి పాస్టరల్ డ్యూటీస్ని మన చర్చ్లో నేను చూస్తున్నాను. సో మన పాస్టరల్ డ్యూటీస్ ఎట్లుంటాయి, మరి మన పాస్టరల్ డ్యూటీస్ తర్వాత బయట ఒకవేళ వేరే పాస్టర్స్ కొన్నిసార్లు మనము బయట చర్చెస్ వెళ్తున్నప్పుడు అక్కడ కూడా పాస్టర్స్కి ఉండే డ్యూటీస్ వాళ్ళ రోల్స్ని చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే పాస్టరల్ డ్యూటీస్ అనేటివి ఒకవేళ టీచింగ్, ప్రీచింగ్ అండ్ లీడింగ్ అండ్ షెపర్డింగ్ ద కాంగ్రిగేషన్ అనేటివి అన్ని సంఘాలలో ఒకేలాగా ఉన్నా బట్ స్టిల్ డ్యూటీస్ అండ్ రోల్స్కి వచ్చేసరికి మెయిన్ లైన్ చర్చెస్లో వాస్ట్ డ్యూటీస్, చాలా డ్యూటీస్ ఉంటాయి వాళ్ళ కాంగ్రిగేషన్స్ పెద్దవి, బట్ స్టిల్ కొన్నిసార్లు వాళ్ళ పాస్టరల్ డ్యూటీస్ అనేటివి కన్ఫైన్డ్గా ఉంటాయి, లిమిటెడ్గా ఉంటాయి. మళ్ళీ ఒకవేళ మనలాంటి చర్చెస్కి వస్తే ఇండిపెండెంట్ చర్చెస్ ఆర్ స్లమ్ చర్చెస్ ఆర్ ఈవెన్ రూరల్ చర్చెస్లో పాస్టరల్ డ్యూటీస్ అనేటివి ఈవెన్ మోర్ ఎక్స్టెన్సివ్, అంటే రెగ్యులర్ డ్యూటీస్ కన్నా కొంచెం ఎక్స్టెన్సివ్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాస్టర్స్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ కమ్యూనిటీస్ ఆర్ ఆల్సో ఆర్ క్లోజ్లీ కనెక్టెడ్ విత్ ద కమ్యూనిటీ పీపుల్. సో వాళ్ళు చర్చ్ పరంగా బోధ చెప్పి వాక్యం చెప్పి అక్కడికి నా పని అయిపోయింది అనుకోరు. దే ఆర్ ఆల్సో క్లోజ్లీ కనెక్టెడ్ టు ద పీపుల్ ఇన్ ద కమ్యూనిటీ అండ్ ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద కమ్యూనిటీ వాళ్ళు కూడా కొంత మేరకు వాళ్ళకు కూడా ఒక రోల్ ఉంటుంది. ఎందుకంటే చర్చ్ ఇస్ ఇన్ ద కమ్యూనిటీ అండ్ చర్చ్ ఆర్ టుగెదర్. సో పాస్టరల్ డ్యూటీస్ అనేటివి ఒక్కొక్క చర్చ్లో ఒక్కొక్క ట్రెడిషనల్గా అంతా ఒకేలాగున్నా దెర్ ఈస్ అ డిఫరెన్స్. అందును బట్టి సో ఐ వాంటెడ్ టు స్టడీ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ పాస్టరల్ డ్యూటీస్. దేనికన్నా ఏమైనా యూనివర్సల్ కోడ్ ఉందా, అంతా ఇట్లనే ఉండాలనే ఏదైనా రూల్ ఉందా, లేదా వై ఆర్ దే డిఫరెంట్, వై డూ పాస్టరల్ డ్యూటీస్ చేంజ్ అకార్డింగ్ టు ద చర్చెస్, అకార్డింగ్ టు ద కాంటెక్స్. ఒక స్లమ్ కమ్యూనిటీలో ఒకలా ఉంటుంది, ఒక అర్బన్ సిటీలో ఒక మెయిన్ సెంటర్లో ఉండే పాస్టరల్ డ్యూటీ ఒకలా ఉంటుంది ఆ మెయిన్ లైన్ చర్చ్లో. సో ఐ వాంటెడ్ టు స్టడీ వాట్ ఆర్ దిస్ పాస్టరల్ డ్యూటీస్, వై డూ దే చేంజ్. దెన్ మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ question number 2, how do pastors decide between full-time pastoral work and dual roles? ఇక్కడ బైవేకేషనల్ పాస్టర్, ఈ టర్మ్ గుర్తుపెట్టుకోండి. బైవేకేషనల్ పాస్టర్ అంటే హీ ఈజ్ నాట్ ఎ ఫుల్ టైమ్ పాస్టర్, హీ ఈజ్ ఎ పాస్టర్ హూ ఈజ్ ఆల్సో వర్కింగ్ సమ్వేర్ ఎల్స్. అంటే ఒక దిక్కు చర్చ్లో పాస్టర్ పని చేస్తూ సేవ చేస్తూ మళ్ళీ ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ జాబో మరి ఏదో ఒక బిజినెస్ చేస్తూనో లేదో ఇంకేదన్నా ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తూ చేయడం. సో దట్ కైండ్ ఆఫ్ ఎ పాస్టర్ ఈజ్ కాల్డ్ ఏ బైవేకేషనల్ పాస్టర్. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, మన పాస్టర్ అంకుల్ బైవేకేషనల్ పాస్టరా? నో, వెరీ గుడ్. సో మీకు అర్థమైంది క్లియర్గా. సో మరి మనం బైవేకేషనల్ పాస్టర్స్గా ఉండొచ్చా? ఉంటే ఏ టైంలో డిసైడ్ అవుతాం నేను ఒక ఫుల్ టైం పాస్టర్ని లేదా నేను ఒక బైవేకేషనల్ పాస్టర్ని, ఏ టైంలో మనం డిసైడ్ అవుతాం? ఇప్పుడు చాలామంది యంగ్ పాస్టర్స్ వస్తారు, చాలామందికి ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తాయి. వచ్చినప్పుడు నేను ఫుల్ టైం పాస్టర్గా ఉండాలా, పని చేయాలనే ప్రశ్న వస్తుంది. సో అందును బట్టి దిస్ క్వశ్చన్, కెన్ ఐ బీ ఏ బైవేకేషనల్ పాస్టర్, మొదట వాక్య ప్రకారంగా అది కరెక్టా కాదా, రెండోది కరెక్ట్ అయితే నేను ఎప్పుడు ఈ నిర్ణయం తీసుకోవాలి నా లైఫ్లో అనేది నా నెక్స్ట్ క్వశ్చన్. సో దీస్ ఆర్ మై మెయిన్ 2 క్వశ్చన్స్. సో ఈ 2 క్వశ్చన్స్ మీదే నా రీసెర్చ్ జరిగింది. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో లిటరేచర్ రివ్యూ అంటే సోఫార్ ఈ టైటిల్ మీద, ఈ సబ్జెక్ట్ మీద మనకున్న బుక్స్లో, మనకు ఆన్లైన్లో ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉన్న ఆర్టికల్స్, తర్వాత మా WCIU యూనివర్సిటీ మరి లైబ్రరీ ఉంటుంది, అది కూడా వర్చువల్ లైబ్రరీ. సో లైబ్రరీలో నేను చదివిన బుక్స్ బేసిస్ మీద ఒక థింగ్ మంచిగా కన్క్లూడ్ చేయగలగవచ్చు. ఏంటిదంటే పాస్టరల్ డ్యూటీస్ అనేటివి ఓవర్ ద ఇయర్స్, కొన్ని డెకేడ్స్ నుంచి అవి ఎవాల్వ్ అయినాయి. ఎవాల్వ్ అంటే అర్థమైంది కదా, ముందు ఎట్లుండేనో అట్లనే ఉండు కాదు, అది మారుతూ వచ్చింది. సో ఆ ఎవల్యూషన్ ఏంటిదంటే మనకందరూ తెలుసు, బేసిక్ డ్యూటీస్ ఆఫ్ పాస్టర్ ఇస్ టు టీచ్, ప్రీచ్ అండ్ టు షెపర్డ్ ద కాంగ్రిగేషన్. అవి కాకుండా మనం చూస్తే సెకండ్ ఇమేజ్లో బుక్ పట్టుకొని ఉన్నాడు. లైక్ ఇట్స్ లైక్ ఈరోజు మనం ఒకవేళ క్యాథలిక్ ఇన్స్టిట్యూషన్స్ చూస్తే ఫాదర్స్ ఉంటారు, ప్రిన్సిపల్స్కి ఉన్నారా లేదా? సో చర్చ్లో టీచింగ్ అండ్ ప్రీచింగ్ అండ్ షెపర్డింగ్ నుంచి ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, ఈవెన్
ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఉంటూ లిటరసీలో చిల్డ్రన్కి ఏం చేస్తారు, స్పిరిచువల్ ఆర్ మారల్ డిసిప్లిన్ నేర్పిస్తారు ఇన్స్టిట్యూషన్స్లో. సో ద పాస్టరల్ డ్యూటీ హ్యాస్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ చర్చ్ నౌ ఈవెన్ టు ఇంటు ద కమ్యూనిటీ ఫర్ హెల్త్ అండ్ అదర్ సోషల్ ఇనిషియేటివ్స్. దెన్ మనం చూస్తే హియర్ ఈజ్ అ పర్సన్ కౌన్సిలింగ్ టు పీపుల్, వైఫ్ అండ్ హస్బెండ్. సో మనం చూసినట్టయితే ఈవెన్ పాస్టర్స్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ దే ఆర్ పార్ట్ ఆఫ్ కౌన్సిలింగ్ టీమ్స్, రీహాబిలేషన్ టీమ్స్. చాలామంది సబ్స్టెన్స్ అబ్యూస్ చేస్తారు, డ్రగ్ అడిక్ట్స్ ఆర్ దేనికో ఒక దానికి అడిక్ట్ అయిపోయి జీవిస్తారు. అటువంటి వాళ్ళని రీహాబిలేషన్ సెంటర్స్లో వేస్తారు, వాళ్ళ మానసిక స్థితి మంచిగా ఉండదు. సో పాస్టర్స్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ రీహాబిలేషన్ టీమ్స్, కౌన్సిలింగ్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్. మన ఇండియన్ కాంటెక్స్లో వి సీ పాస్టర్స్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ మ్యారేజ్ కౌన్సిలింగ్, పర్సనల్ కౌన్సిలింగ్ ఇస్తారు. ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నప్పుడు వాటిని సెటిల్ చేస్తూ ఉంటారు. సో పాస్టరల్ డ్యూటీస్ అనేటివి మనకి ఇక్కడనే క్లియర్గా అర్థమవుతుంది. చర్చ్ నుంచి బయటికి వచ్చి కమ్యూనిటీలోకి వచ్చినాయి, ఎడ్యుకేషన్లో హెల్త్ ఇనిషియేటివ్స్లో వాళ్ళు వచ్చేసారు. తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే ఈవెన్ దే ఆర్ పార్ట్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ రిహాబిలేషన్ టీమ్స్. నౌ లెట్స్ మూవ్. సో ఓవర్ ది ఇయర్స్ పాస్టరల్ డ్యూటీస్ అనేటివి హోలిస్టిక్గా మారినాయి. ఆత్మీయమైన వాక్యమే చెప్పుడు కాకుండా మనకు వచ్చే ఇతర ఛాలెంజెస్లో కూడా పాస్టర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. రైట్, మనం ఒకవేళ మన ఫోన్స్లో ఇఫ్ యూ సీ ద నెక్స్ట్ స్లైడ్, అక్కడ బైవొకేషనల్ పాస్టర్ అని ఉంటుంది. ఓకే, బైవొకేషనల్ పాస్టర్. సో బైవొకేషనల్ పాస్టర్ అంటే మీకు ఇందాక చెప్పిన హూ ఈజ్ అ బైవొకేషనల్ పాస్టర్, యూ కెన్ సీ ఇన్ యువర్ ఫోన్స్. సో బైవొకేషనల్ పాస్టర్ అన్నప్పుడు వాక్యంలో మనం చూస్తే అపోస్తులైన పౌలు, అపోస్టల్ పాల్ వాజ్ ఏ బైవొకేషనల్ పాస్టర్. ఎందుకంటే ఆయన ఎన్నో పట్టణాలు తిరుగుతూ సువార్త చేస్తూ సేవ చేస్తూ, ఆయనకు టెంట్ మేకింగ్ బిజినెస్ కూడా ఉండే. మనకు టెంట్లు తెలుసు కదా, షామియానా. సో ఆయనకు ఆ టెంట్ మేకింగ్ బిజినెస్ ఉండే. ఆ టెంట్ మేకింగ్ బిజినెస్ చేస్తూ సువార్త చేసేవాడు. సో బైబిల్లో ఈ బైవొకేషనల్ పాస్టర్కి ఏదైనా ఆధారం ఉందా అంటే అపోస్టల్ పాల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ హీ లేస్ ద ఫౌండేషన్ ఫర్ బైవొకేషనల్ పాస్టరింగ్. ఓకే, సో మరి అపోస్టల్ పాల్ ఈజ్ ఏ బైవొకేషనల్ పాస్టర్ అండ్ హీ లేస్ ద ఫౌండేషన్, ఒక వాక్య ప్రకారమైన పునాది వేస్తుండు. సో మరి కీ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ బైవొకేషనల్ పాస్టర్ ఏంటిదంటే మిషనరీ స్ట్రాటజీ. మరి అపోస్తులైన పౌలు ఏం చేస్తుండే అంటే ఆయన మరి ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ సువార్త సేవ చేస్తూ వాక్యం బోధిస్తూ ఆత్మలను రక్షిస్తూ ఇంకో దిక్కు ఆయన బిజినెస్ కూడా చేసుకునేటోడు. ఒకవేళ మనము మన ఇండియాకు ఒకప్పుడు వచ్చిన మిషనరీస్ గురించి ఆలోచిస్తే వాళ్ళు కూడా ఇండియాకు వచ్చినప్పుడు వాళ్ళు దే డిడ్ సమ్ కైండ్ ఆఫ్ ఏ వర్క్ టు సస్టైన్ దెమ్సెల్స్. అట్ ద సేమ్ టైమ్ దే ఆల్సో వర్క్డ్ ఇన్ చర్చ్ ప్లాంటింగ్ అండ్ ఎవాంజలిజం. సో ఇక్కడ అపోస్టల్ బైవొకేషనల్ పాస్టర్కి ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే దే ఆర్ సెల్ఫ్ సస్టైనింగ్ దెమ్సెల్స్. వాళ్ళు ఎవరిపైన ఆధారపడతలేరు, చర్చ్ మీద ఆ కమ్యూనిటీ మీద ఆధారపడతలేరు. దే ఆర్ సెల్ఫ్ సస్టైనింగ్ దెమ్సెల్స్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ ఏంటంటే మిషనరీ స్ట్రాటజీ. వై యు ఆర్ ఫాలోయింగ్ బైవొకేషనల్ పాస్టరింగ్ అంటే ఇట్స్ అ మిషనరీ స్ట్రాటజీ, ఇట్స్ అ ఫైనాన్షియల్ స్ట్రాటజీ దట్ ఐఎమ్ యూజింగ్ టు సస్టైన్ మై సెల్ఫ్. రెండోది ఏంటిదంటే ఇక్కడ మనం చూస్తే బెన్వలెన్స్ అండ్ పర్పస్. అపోస్తులైన పౌలు పనిచేసిండు, టెంట్ మేకింగ్ బిజినెస్ చేసిండు, డబ్బులు సంపాదించిండు. కానీ ఒకటి మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే అపోస్తులైన పౌలుకు ఫ్యామిలీ లేదు. సో హీజ్ ఎక్స్పెండిచర్ వాజ్ లిమిటెడ్. ఆయనకు వచ్చే ఆ యొక్క ఆదాయం అంతా కూడా తన కోవర్కర్స్కి స్పెండ్ చేసిండు. హీ స్పెంట్ ఇట్ ఫర్ ద పీపుల్ అరౌండ్ హిమ్. సో వై బైవొకేషనల్ మినిస్ట్రీ అంటే మొదట ఇట్స్ ఎ సర్వైవల్ స్ట్రాటజీ, ఇట్స్ ఎ మిషనరీ స్ట్రాటజీ. దెన్ ఇట్ ఈస్ ఆల్సో పర్పస్, బెన్వలెన్స్ అండ్ పర్పస్, హెల్పింగ్ అదర్స్. సో ఆయనకు వచ్చే ఆ ఆదాయం నుంచి హీ యూస్ టు స్పెండ్ ఇట్ ఫర్ ద పీపుల్ అరౌండ్ హిమ్. మరి బైవొకేషనల్ పాస్టర్స్కి ఉండే ఛాలెంజెస్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే టైం కన్స్ట్రైంట్. మీరు ఒకవేళ ఒక 9 to 5 జాబ్ చేస్తున్న వ్యక్తిగా ఉంటే ఒక పాస్టర్, చెప్పండి సడన్గా ఒక కాల్ వచ్చింది ఆయనకు, ఒక ఎమర్జెన్సీ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ ఏ చర్చ్ మెంబర్, ఎంత ఛాలెంజింగ్ ఉంటుంది. హీ హ్యాస్ టు బీ దేర్, హీ హ్యాస్ టు బీ అవైలబుల్. అట్ సమ్ టైమ్స్ ఒక డే మొత్తం అవైలబుల్గా ఉండాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ టు బీ ఎ పాస్టర్ ఇన్ ద చర్చ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వర్క్ సమ్వేర్, బికాస్
it is very challenging to manage time. Okay, that is one of the challenges of bivocational pastor. రెండవది ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్. మెనీ పాస్టర్స్ని బైవొకేషనల్ పాస్టర్స్ ఉన్న వాళ్ళని ఏమంటారంటే వాళ్ళకు ఉండే క్రిటిసిజం ఏంటిదంటే ఈజ్ జస్ట్ పార్ట్ టైం పాస్టర్. ఈజ్ ఏ దట్ ఈస్ వన్ ఆఫ్ ది క్రిటిసిజం బైవొకేషనల్ పాస్టర్స్ హ్యావ్ టు ఫేస్. అయ్యో ఈజ్ ఎ పార్ట్ టైం పాస్టర్. మెనీ పీపుల్ డు నాట్ లుక్ దెమ్ అట్ యాజ్ ద రియల్ పాస్టర్స్. ఫుల్ టైం పాస్టర్సే రియల్ పాస్టర్స్. బైవొకేషనల్ పాస్టర్స్ ఆర్ నాట్ ద రియల్ పాస్టర్స్, దే ఆర్ ద పార్ట్ టైం పాస్టర్స్ అన్నట్టు ఒక పర్సెప్షన్ ఉన్నది. మూడో క్రిటిసిజం ఆర్ ఛాలెంజ్ ఆఫ్ బైవొకేషనల్ పాస్టర్స్ ఏంటిదంటే వాళ్ళకి ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్. వీళ్ళు వేరే పాస్టర్స్ లాగా ట్రైన్డ్ కాదు ప్రాపర్గా, వీళ్ళకి థియాలజికల్ ఎడ్యుకేషన్ సరిగా లేదు, వీళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ లేదు అనే ఒక ఛాలెంజ్, ఒక క్రిటిసిజం కూడా బైవొకేషనల్ పాస్టర్స్కి ఉంటుంది. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో బైవొకేషనల్ పాస్టరింగ్ అంటే మీకు అర్థమైంది కదా, వాళ్ళకు ఉండే ఛాలెంజ్, క్రిటిసిజం ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ బైవొకేషనల్ పాస్టరింగ్. If you look the next slide, pastoral finances. One of the main reasons pastors are getting bivocational in the current times is financial needs. ఆర్థిక పరమైన పరిస్థితులను బట్టి, పర్సనల్ ఫైనాన్షియల్ నీడ్స్ని బట్టి బైవొకేషనల్ పాస్టరింగ్ చూస్ చేసుకుంటారు. అందును బట్టి ఇక్కడ మనం ఒక స్లైడ్ వీఆర్ లుకింగ్ అట్ పాస్టర్స్ ఫైనాన్సెస్. ఇక్కడ ట్రెడిషనల్ కాంపన్సేషన్ అని ఉంది. ఇన్ అమెరికన్ లూథరన్ చర్చెస్, అకార్డింగ్ టు ఎన్ ఆర్టికల్ పబ్లిష్డ్ ఆన్లైన్, అమెరికన్ లూథరన్ చర్చెస్లో ఈ కాంపన్సేషన్ అంటే పాస్టరల్ శాలరీ మీద ఒక డిబేట్ జరిగింది. ఆ డిబేట్ ఏంటిదంటే యూరోపియన్ స్టేట్ మోడల్ ఆఫ్ సపోర్టింగ్ ద పాస్టర్స్ ఇస్ డిఫరెంట్ అండ్ అమెరికన్ మోడల్ ఏంటిదంటే సెల్ఫ్ ఫైనాన్స్డ్ మోడల్. అంటే churches and pastors have to sustain on their own. They will not be given any aid from some external source. సో ఈ యొక్క డిబేట్ అనేది నడిచింది చాలా కాలం. సో ఈరోజు ఒకవేళ మన ఇండియన్ కాంటెక్స్లో కూడా మనం చూస్తే పాస్టరల్ శాలరీ ఆర్ ట్రెడిషనల్ కాంపన్సేషన్ అంటే శాలరీ గురించి ఆలోచిస్తే మనది కూడా ఒక సెల్ఫ్ సస్టైన్డ్ మోడలే. మన చర్చెస్ ఆర్ పాస్టర్స్ హ్యావ్ టు సస్టైన్ ఆన్ అవర్ ఓన్. And according to a report published online of salaries of Indian pastors is that on an average an Indian pastor who is experienced more than 7 or 8 years gets around 1,92,000 per year. That is not the overall income what pastors get, but it is the salary that is paid in the churches for pastors. మీరు అర్థం చేసుకోండి, 1,92,000 for a senior pastor or a pastor who is more than 7 or 8 years. Even freshers in our Hyderabad get a package of at least 2.5 lakhs or 3 lakhs starting. So this is very clear, the pastoral salary in India is very poor. Then retirement savings. According to a report published online, ఏంటిదంటే అమెరికన్ అడ్వైజరీ గ్రూప్ AAG అనే వాళ్ళు ఈ యొక్క సర్వే చేసినప్పుడు ఏం తెలిసిందంటే యూఎస్లో చాలామంది పాస్టర్స్ హూ ఆర్ నియరింగ్ రిటైర్మెంట్ ఆర్ నాట్ రెడీ ఫర్ లైఫ్ ఆఫ్టర్ రిటైర్మెంట్, పాస్టరల్ రిటైర్మెంట్. సో మన ఇండియన్ కాంటెక్స్లో మనకు పాస్టరల్ రిటైర్మెంట్ అంటే తెలియదు, మనకు ఇంకా మెయిన్ లైన్ చర్చెస్లో కొంచెం పాటించవచ్చు, కానీ మన దగ్గర దిస్ ఇస్ ప్రిటీ మచ్ అన్ఫెమిలియర్. సో ద పాయింట్ హియర్ ఇస్ దట్ many pastors are not ready for retirement. For example, if an individual working in a private company or a government job, if he retires, he will get gratuity, he will get PF, and he gets pension, and he gets many medical benefits throughout the job, and after the job also there are certain benefits that we receive. But if you look at the pastors, ikkada even in America, they are not ready for retirement. So these are some of the things of around pastoral finances. Let's move to the next slide, please. Next slide. Missiology. So missiology ఏంటిదంటే ఇంతవరకు మనము ఏమేమి చూసినామంటే ఎగ్జిస్టింగ్ లిటరేచర్ అవైలబుల్ ఏముంది ఈ థీమ్ మీద అనేది మనం చూసినాం, పాస్టరల్ డ్యూటీస్ మీద, ఎకనామిక్ ఛాలెంజెస్ మీద. ఇప్పుడు మనం మిసియాలజీ చూస్తున్నాం. మిసియాలజీ అంటే ఏంటిదంటే థియరీ అండ్ ప్రాక్టీస్ అండ్ ఆఫ్ మిషన్స్. అంటే ఇంతవరకు మరి ఈ క్రిస్టియన్ మిషన్స్ ఉంటాయి కదా, సువార్త, సేవ, సంఘం, తర్వాత థియరీ అండ్ ఆల్సో ప్రాక్టీస్ జరిగింది ఏంటిది. సో వీఆర్ ఆల్సో లుకింగ్ నౌ అట్ ద ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్. సో వాట్ ఈస్ ద మిసియాలజీ అరౌండ్ బైవొకేషనల్ మిషన్?
ఫస్ట్ థింగ్ ఏంటిదంటే ఇన్ యాక్ట్స్ చాప్టర్ 20 వర్సెస్ 33-34 వాట్ ఈస్ ద స్క్రిప్చరల్ బేసిస్ ఫర్ బైవేకేషనల్ మినిస్ట్రీ? అపోస్తులైన పౌలు ఏమంటాడంటే, ఐ హ్యావ్ నాట్ కవెటెడ్ ఎనీ వన్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఆర్ క్లోతింగ్, యూ యువర్ సెల్ఫ్ నో దట్ దిస్ హ్యాండ్స్ ఆఫ్ మైన్ హ్యావ్ సప్లైడ్ మై నీడ్స్ అండ్ మై కంపానియన్స్. సో అపోస్టల్ పాల్ క్లియర్గా చెప్తుండే ఏంటిదంటే, నేను ఒక బైవేకేషనల్ మినిస్టర్ని, నేను ఎప్పుడు మీ పైన ఆధారపడలేదు, నా సొంతగా నేను సస్టైన్ అయినాను, నేనే కాదు నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నేను చూసుకున్నాను అనేది మరి చెప్తుండు. సో వాక్య ప్రకారంగా బైవొకేషనల్ మినిస్ట్రీకి దిస్ ఈజ్ అ ఫౌండేషన్. సో ద నెక్స్ట్ థింగ్ ఏంటిదంటే థియాలజికల్ డిబేట్స్ ఆన్ పాస్టరల్ ఫైనాన్షియల్ స్టూవార్డ్షిప్. ఇక్కడ ఏంటిదంటే అపోస్తులైన పౌలు మరి తనకు తాను సెల్ఫ్ సస్టైన్ అయ్యిండు, సెల్ఫ్ ఫండ్ చేసుకుండు. కానీ వాక్యంలో ఎక్కడ కూడా పాస్టర్స్ ఆర్ నాట్ సపోజ్ టు డిపెండ్ ఆన్ ద చర్చ్ అని లేదు. వాక్యం ఏం చెప్తుందంటే మరి ఏ వర్కర్ ఈజ్ వర్త్ హిస్ కీప్. ఇంకొక మాటలో చెప్పాలంటే పాస్టర్స్ ఆర్ డిపెండెంట్ అపాన్ ద చర్చ్. అపోస్తులైన పౌలు సెల్ఫ్ సస్టైన్ అయ్యిండు, ఆయన సొంత మోడల్ ఆర్ బైవొకేషనల్ మోడల్ పాటించాడు. బట్ ఆల్ పాస్టర్స్ ఆర్ నాట్ కాల్డ్ టు ఫాలో బైవొకేషనల్ మోడల్ అనేది అపోస్తులైన పౌలు ఫర్దర్ చెప్తాడు. సో ఇక్కడ థియాలజికల్ డిబేట్స్ ఆన్ పాస్టరల్ ఫైనాన్షియల్ స్టూవర్డ్షిప్లో మనం నేర్చుకునేది ఏంటిదంటే పాస్టర్స్ ఆర్ డిపెండెంట్ అపాన్ ద చర్చ్. బట్ ద క్వశ్చన్ ఈజ్ అపోస్తులైన పౌలే మళ్ళీ ఇంకో దగ్గర హీ స్పీక్స్ అండ్ అడ్వకేట్స్ ఫర్ ఫెయిర్ కాంపన్సేషన్, అంటే సరైన శాలరీస్ ఇస్తున్నారా లేదా పాస్టర్స్కి. సో వాళ్ళు చేస్తున్న పనికి ఆధారంగా ఆర్ దే గెటింగ్ పెయిడ్ అనేది అపోస్తులైన పౌలు మాట్లాడుతూ ఉంటాడు, ఫెయిర్ కాంపన్సేషన్. ఇంకోటి ఏంటిదంటే దెర్ ఇస్ ఆల్సో ఏ క్రిటిసిజం దట్ పాస్టర్స్ ఆర్ నాట్ ఫైనాన్షియల్ ఆర్ యూటిలైజింగ్ దర్ ఫైనాన్సెస్ వెల్. ఒక థియాలజికల్ డిబేట్ ఆర్గ్యుమెంట్ ఏంటిదంటే ఆర్ పాస్టర్స్ గెటింగ్ పెయిడ్ వెల్. రెండోది ఏంటిదంటే ఆర్ రియల్లీ పాస్టర్స్ యూటిలైజింగ్ దర్ ఫైనాన్సెస్ వెల్. హీడనిస్టిక్ లైఫ్ స్టైల్ అంటారు. హీడనిస్టిక్ లైఫ్ స్టైల్ అంటే గొప్ప ఆర్భాటం, లగ్జరీ, గ్రేట్నెస్కి పోవడం హీడనిస్టిక్ లైఫ్ స్టైల్. సో సమ్ ఆర్గ్యుమెంట్స్ ఏంటిదంటే సమ్ పాస్టర్స్ ఆర్ ఫాలోయింగ్ హీడనిక్ లైఫ్ స్టైల్స్, అంటే లగ్జరియస్ రిచ్ లైఫ్ స్టైల్స్ పాటిస్తారు. సో దట్ ఈస్ ఆల్సో వన్ థియాలజికల్ డిబేట్. పాస్టర్స్ ఆర్ నాట్ మేనేజింగ్ దేర్ రిసోర్సెస్ వెల్, వాళ్ళకున్న ఫైనాన్సెస్ని సరిగ్గా యూటిలైజ్ చేస్తలేరు. దెర్ ఈస్ అ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. బైవొకేషనల్ పాస్టరింగ్ మిషన్ అండ్ వర్క్ ఇంటిగ్రేషన్. ఇక్కడ మనం చూస్తే బైవొకేషనల్ పాస్టర్ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మిషనరీ ఇనిషియేటివ్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్తా. ఒక కమ్యూనిటీకి పాస్టర్ అవసరం ఉండకపోవచ్చు కొన్నిసార్లు, బట్ ఒక మెడికల్ పర్సన్ అవసరం, ఆర్ ఒక ఇంజనీర్ అవసరం, ఆర్ ఒక లేబర్ అవసరం. సో ఇక్కడ కొన్నిసార్లు ఈ బైవొకేషనల్ మినిస్టర్స్ అనే వాళ్ళు దే గో విత్ సచ్ కైండ్ ఆఫ్ ఎ ప్రొఫెషన్ ఇన్ టు ద కమ్యూనిటీస్ టు సర్వ్. గ్రాహమ్ స్టెయిన్స్ తెలుసు కదా మనందరికీ. గ్రాహమ్ స్టెయిన్స్ ఒక మెడికల్ మిషనరీ లాగా పోయిండు ఒరిస్సాకి. మెడికల్ మిషనరీ లాగా పోయి అక్కడ లెప్రసీ వచ్చిన వాళ్ళ మధ్యలో పనిచేసి వాళ్ళకి సేవ చేస్తూ మళ్ళీ సైమల్టేనియస్గా సువార్త చర్చ్ ప్లాంటింగ్లో వర్క్ చేసిండు. సో ఈ బైవొకేషనల్ మిషన్ అన్నప్పుడు మనం ఇక్కడ ఈ విషయాన్ని మనసులో ఉంచుకోవాలి. ఏంటిదంటే ఇట్స్ ఎ మిషనరీ ఇనిషియేటివ్. ఒక దిక్కు ఏంటిదంటే నీ ప్రొఫెషన్తో నువ్వు సర్వ్ చేస్తావు దేవుణ్ణి, లైక్ గ్రాహమ్ స్టెయిన్స్ ఒక మెడికల్ మిషనరీ లాగా. అట్ ద సేమ్ టైమ్ హీ ఈజ్ ఆల్సో వర్కింగ్ ఇన్ ద చర్చ్ ప్లాంటింగ్ అండ్ ఎవాంజలిజం. గోయింగ్ ఫర్దర్ బైవొకేషనల్ మిషన్లో ఇంకోటి ఏంటిదంటే బైవొకేషనల్ మినిస్టర్స్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ చర్చ్ ప్లాంటింగ్. ఒకవేళ సంఘ స్థాపనలలో కూడా బైవొకేషనల్ పాస్టర్స్ రోల్ ఉంటాయి. సో మన పాస్టర్ అంటే వాళ్ళ ఫాదర్ అంట, హీ వాజ్ అన్ ఎంప్లాయిడ్ పర్సన్, బట్ అట్లా ఎంప్లాయ్మెంట్లో ఉంటూ కూడా హీ వర్క్డ్ ఇన్ పర్సనల్ ఎవాంజలిజం. వ్యక్తిగతమైన సువార్త చెప్పి అనేకులను దేవుని దగ్గర తీసుకొని వచ్చిండంట. సో చర్చ్ ప్లాంటింగ్లో మనం ఎప్పుడైనా పాస్టర్స్ని చూస్తాం, ఎల్డర్స్ని చూస్తాం, బట్ దెర్ ఆర్ ఆల్సో సమ్ బైవొకేషనల్ మినిస్టర్స్ హూ ఆర్ గెటింగ్ అన్నోటిస్డ్.
సో ఇక్కడ బైవెకేషనల్ మినిస్టరింగ్ ఏంటిది? హీఈస్ ఆల్రెడీ ఇన్ ఎ సెల్ఫ్ ఎంప్లాయిడ్ జాబ్, బట్ హీఈస్ లీడింగ్ సోల్స్ టు క్రైస్ట్. సో ఆ విధంగా కూడా సంఘ స్థాపనలలో దెర్ ఆర్ బైవెకేషనల్ మినిస్టర్స్ హూ ఆర్ వర్కింగ్ అరౌండ్. తర్వాత మూడోది ఏంటంటే డిసైపుల్షిప్ అండ్ కమ్యూనిటీ ఇనిషియేటివ్స్. బైవెకేషనల్ మినిస్టర్స్ అనే వాళ్ళు మరి అనేకులను దేవుని దగ్గర తీసుకురావడంలో, కమ్యూనిటీస్లో చేంజ్ రావడంలో కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎట్లా అంటే మరి మన పాస్టర్ అంకుల్ చదువుకున్న స్కూల్ ఇండియా మిషన్, ఇట్స్ ఎ ఫ్రీ స్కూల్ ఇన్ పెద్దపల్లి. మెనీ పీపుల్, మన చర్చ్కి అంజానా అని కూడా వస్తాడు, దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ స్టడీడ్ ఇన్ దట్ స్కూల్. దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇనిషియేటివ్ ఆఫ్ ద మిషనరీస్ హూ కేమ్. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఒక దిక్కు మన లోకల్ లాంగ్వేజ్ నేర్చుకొని, తెలుగు నేర్చుకొని స్కూల్స్ స్థాపించి ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఇంకో దిక్కు పాస్టర్స్తో వర్క్ చేసి చర్చ్ ప్లాంటింగ్ జరిగించారు, చర్చ్ మల్టిప్లికేషన్ జరిగించారు, డిసైపుల్షిప్ చేశారు, అనేకులను దేవునితోటి నడిపించారు. సో ఇక్కడ ఏంటిదంటే ఒక బైవెకేషనల్ మినిస్ట్రీ అన్నప్పుడు వాళ్ళు వర్క్ చేశారు ఈవెన్ ఫర్ ఎడ్యుకేషన్ ఆర్ హెల్త్. సో దట్ మీన్స్ దట్ ఇఫ్ యూ వర్క్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, వాళ్ళు సాక్రిఫిషియల్గా చేశారు. సో మెనీ మిషనరీస్ హూ కేమ్, దే హ్యావ్ డన్ ఇట్ విత్ సాక్రిఫైస్, నాట్ ఫర్ కాంపన్సేషన్. ఓకే, సో బట్ స్టిల్ దే వర్క్డ్. సో మనం వర్క్ చేసినప్పుడు ఇట్ నాట్ నెసెసర్లీ కాంపన్సేషన్ కోసం వర్క్ చేయాలని లేదు, పైసల కోసమే పని చేయాలని లేదు. వాళ్ళు పని చేస్తూ సువార్త చేశారు. సో దే వేర్ పార్ట్ ఆఫ్ బోత్. సో వర్క్ అన్నప్పుడు డబ్బులు వచ్చినాయా లేవా అనే ఆస్పెక్ట్ని మీరు మైండ్లో పెట్టుకోకండి. ఒక బైవెకేషనల్ మినిస్టర్ ఏం చేస్తాడంటే వర్క్ చేస్తాడు, సువార్త సేవ చేస్తాడు. సో బైవెకేషనల్ మినిస్టర్స్ హ్యావ్ ఆల్సో బీన్ పార్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ అండ్ కమ్యూనిటీ ఇనిషియేటివ్స్. మిషన్ వర్సెస్ టుడేస్ రియాలిటీ అని ఒక పాయింట్ ఉంది అక్కడ. ఇక్కడ ఏంటిదంటే మనం ఇంతవరకు చూసిన ఈ బైవెకేషనల్ మిషన్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మరి అపోస్తులైన పౌల్ కేసులో ఆయన పనిచేస్తూ తనకు తాను సస్టైన్ చేసుకుంటూ వేరే వాళ్ళని చూసుకున్నాడు, వేరే వాళ్ళకి ఫండ్ చేసిండు. ఇప్పుడు మనం చూసిన గ్రాహమ్ స్టెయిన్స్ ఈ ఇండియా మిషన్ ఎగ్జాంపుల్లో కూడా చాలామంది మిషనరీస్ ఎవరైతే వచ్చారో వాళ్ళు పని చేసారు, సెల్ఫ్ సస్టైన్ అయ్యారు, సువార్త సేవ చేసారు, ఎడ్యుకేషన్ హెల్త్ ఇనిషియేటివ్స్లో ఉన్నారు. బట్ దే వర్ నాట్ రియల్లీ గెటింగ్ ఎనీ మనీ ఫ్రమ్ ద లోకల్ పీపుల్ కదా. సో ఇప్పుడున్న రియాలిటీ ఏంటిదంటే ఇప్పుడున్న బైవెకేషనల్ మినిస్టర్స్ ఎవ్వరు కూడా మిషన్ ఓరియంటెడ్ మైండ్ సెట్ అనేది చాలా తక్కువ మందిలో ఉంది. వెన్ మిషనరీస్ కేమ్ టు ఇండియా, దే కేమ్ విత్ ఎ మిషన్ మైండ్ సెట్ టు సేవ్ అండ్ టు హెల్ప్, వర్డ్ అండ్ డీడ్. ఈరోజు ఇట్ ఈస్ మోర్ అబౌట్ సర్వైవల్. కారణం ఏంటంటే ద కరెంట్ చర్చ్ ఎన్విరాన్మెంట్, ద చర్చ్ ఎన్విరాన్మెంట్ కరెంట్ అండ్ ద మోడర్న్ ఛాలెంజెస్ ఆఫ్ ఫైనాన్సెస్ ఇన్ ద చర్చ్, ఇట్లాంటి కారణాల వల్ల ఈరోజు ఎవరైనా బైవెకేషనల్ మినిస్టర్గా ఉంటే అది మిషన్ ఓరియంటెడ్ మైండ్ సెట్ కన్నా ఇట్ ఈస్ మోస్ట్లీ ఇట్స్ అబౌట్ దేర్ పర్సనల్ ఫైనాన్షియల్ సర్వైవల్. Okay, let's move to the next slide. So this is my missiology or the existing literature so far, whatever నాకు దొరికింది నేను చదివింది. సో ఈ రీసెర్చ్ ఎట్లా జరిగిందంటే మన సిటీలో జరిగింది, మన హైదరాబాద్లో. తర్వాత అరౌండ్ 4 ఇంటర్వ్యూస్ విత్ ఫుల్ టైమ్ పాస్టర్స్ అండ్ సీనియర్ పాస్టర్స్ నేను చేశాను. 3 ఇంటర్వ్యూస్ విత్ బైవెకేషనల్ పాస్టర్స్ చేశాను. ఈచ్ ఇంటర్వ్యూ అరౌండ్ 30 to 45 minutes or 1 hour ఇంటర్వ్యూస్ చేశాను. ద శాంపుల్ సైజ్ ఇస్ వెరీ స్మాల్, 7 ఇంటర్వ్యూస్ సో ఫార్. అండ్ దిస్ ఈజ్ ఏ క్వాలిటేటివ్ రీసెర్చ్, డిస్క్రిప్టివ్ అంటే క్వాంటిటేటివ్ రీసెర్చ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీథింగ్ దట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నంబర్స్ ఇస్ కాల్డ్ quantitative research. This is a qualitative research which is descriptive, and the study area is Hyderabad, and the sample size is very limited. Let's go to the next slide. So what are my findings? Now let's come back to my main question, boys and girls. What is our main question? What are pastoral duties and what are the economic challenges? Can you become a bivocational pastor? If you can become, at what point you would decide? These are our main questions. సో నేను ఇప్పుడు నా రీసెర్చ్లో నేను ఫైండ్ చేసింది ఏంటిదంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే పాస్టరల్ రోల్స్ ఆర్ డిఫరెంట్. మనం ఫస్ట్ టైం ఇందాక నేను చెప్పినట్టుగా ట్రెడిషనల్ పాస్టరల్ రోల్స్ ఏంటి అంటే మెయిన్ లైన్ చర్చెస్లో దే ఆర్ ప్రీచింగ్ ద సర్మన్స్, ఇంటర్సెసరీ ప్రేయర్స్ చేస్తారు, హౌస్ విజిట్స్ చేస్తారు, సిక్
పీపుల్ని విజిట్ చేస్తారు, అవన్నీ కూడా మెయిన్ లైన్ చర్చ్ పాస్టరల్ రోల్స్, ట్రెడిషనల్ పాస్టరల్ రోల్స్. అర్బన్ స్లమ్ చర్చెస్లో, మనలాంటి చర్చెస్, ఇండిపెండెంట్ చర్చెస్లో పాస్టరల్ రోల్స్ ఏంటిదంటే ఇవన్నీ వాళ్ళు చేసేటివన్నీ కూడా మనం చేస్తాం. బట్ హౌ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దెమ్ ఆర్ the pastors in urban slum churches or rural churches are part of community centered initiatives. మరి సమాజంలో కలిగే ఒక మార్పులో కూడా వాళ్ళు పాలుభాగస్తులుగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ లైన్ చర్చ్లో వాళ్ళు కొంతమేరకు సిటీతోని, లోకల్ పీపుల్తో డిస్కనెక్టెడ్గా ఉంటారు, వాళ్ళకి అవసరం లేదు. బట్ మనలాంటి చర్చెస్లో, మన చర్చ్ కమ్యూనిటీలో ఉంది కాబట్టి, ఆర్ ఇన్ ఎ రూరల్ విలేజ్, పాస్టర్స్ ఏంటంటే దే ఆర్ వెరీ మచ్ కనెక్టెడ్ టు ద పీపుల్ అరౌండ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, నేను ఒక రిపోర్ట్ దట్ వాస్ పబ్లిష్డ్ ఆన్లైన్ ఇన్ ఆంధ్రాలో, దెర్ ఆర్ సమ్ పాస్టర్స్ హు ఆర్ పార్ట్ ఆఫ్ ఈవెన్ హెల్పింగ్ దర్ చర్చ్ మెంబర్స్ సెక్యూర్ లోన్స్ అంట. దే వర్క్ విత్ బ్యాంక్స్ అండ్ పీపుల్, వాళ్ళ చర్చ్ మెంబర్స్కి లోన్స్ రావడంలో హెల్ప్ చేస్తారంట. దట్ వాజ్ అన్ ఆర్టికల్ పబ్లిష్డ్ ఆన్లైన్. ఈవెన్ ఇప్పుడు కూడా ఒకవేళ మన పాస్టర్ అంకుల్ని కూడా మనం ఒకవేళ చూస్తే, హీ యూజెస్ హిస్ city connections in finding admissions for our kids. So in this way we see that pastors in urban slum context, their roles are very much different. Then independent mega churches lo, the pastoral roles are almost same like the urban slum church, but avi inka koncham holistic ga untayi. So ee pastoral duties అనేటివి మనం చూస్తున్నట్టయితే మెయిన్ లైన్లో, ఇండిపెండెంట్లో, స్లమ్ చర్చెస్లో ఒక్కొక్కదారు ఒక్కొక్కలాగా మారుతుంది. దో బేసిక్ డ్యూటీస్ రిమైన్ ద సేమ్. ఎందుకు మారుతున్నాయి అంటే దానికి ఒక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటంటే కల్చరల్ అండ్ సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్, థియాలజికల్ అండ్ డినామినేషనల్ ఇన్ఫ్లుయెన్స్, పాస్టరల్ అథారిటీ అండ్ గవర్నెన్స్. టైం లేదు వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, సింపుల్గా ఒక మాటలో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, వెస్ట్రన్ కంట్రీస్లో పాస్టర్స్ అన్నిట్లో ఉండాల్సిన అవసరం లేదు. చర్చ్లో ఉంటారు, చర్చ్ నడిపిస్తారు, పోతారు, ఎప్పుడైనా పిలిస్తే పోతారు, కానీ అన్నిట్లో ఉండరు. మన ఇండియన్ కాంటెక్స్లో ఒక పాస్టర్ అన్నప్పుడు పుట్టినప్పుడు ఉంటాడు, పేరు పెట్టేటప్పుడు ఉంటాడు, మరి ఫస్ట్ బర్త్డేకి ఉంటాడు, అన్నిట్లో ఒక బండి కొంటుంటాడు, కారు కొంటుంటాడు, కొత్త జాబ్ వస్తుంటాడు, అన్నిట్లో ఉంటాడు. అది మన కల్చరల్ మైండ్ సెట్ అన్నట్టు. మంచిదే అది, దట్ ఈస్ గుడ్. సో మన పాస్టరల్ డ్యూటీస్ ఎందుకు మారుతున్నాయంటే సోషియో ఎకనామిక్, కల్చరల్ రీజన్స్. రెండవది థియాలజికల్ అండ్ డినామినేషనల్ ఇన్ఫ్లుయెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం బ్యాప్టిస్ట్ చర్చెస్లో పాస్టర్స్ ఆర్ నాట్ ఫుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు అడ్మినిస్ట్రేటివ్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది చర్చ్. పుల్పిట్ ఎక్కాలా, వాక్యం చెప్పాలా, వాళ్ళ కమిటీ ఏది చెప్తే దాని ప్రకారంగానే పాటించాలి. సో కొన్ని చర్చెస్లో పాస్టరల్ రోల్స్ ఎందుకు మారుతాయంటే వాళ్ళు రాసుకున్న రిటర్న్ ప్యాటర్న్స్, ఒక 50 years కిందనో 100 years కిందనో మా చర్చ్ ఎట్లా అడ్మినిస్టర్ కావాలనేది కొన్ని ప్యాటర్న్స్ రాసుకున్నారు. ఆ ప్యాటర్న్స్ని బట్టి వాళ్ళ రోల్స్ అనేటివి కన్ఫైన్డ్గానో ఎక్స్టెన్సివ్గానో ఉంటాయి. తర్వాత పాస్టరల్ అథారిటీ అండ్ గవర్నెన్స్. ఒక సంఘానికి, ఒక పాస్టర్కి సంఘం పైన దేవుడిచ్చిన ఆ పాస్టరల్ లెవరేజ్ అనేది కూడా వాళ్ళ రోల్ని డిసైడ్ చేస్తుంది. వాళ్ళు ఎంతవరకు ఇన్వాల్వ్ కావాలో, ఎంతవరకు ఇన్వాల్వ్ కావద్దో. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. పాస్టరల్ ప్రయారిటీస్ ఆర్ డిఫరెంట్. స్లమ్ చర్చెస్లో పాస్టర్స్ ఒకలాగా ఉంటారు, వాళ్ళ ప్రయారిటీస్. మెయిన్ లైన్ చర్చెస్లో వాళ్ళ ప్రయారిటీస్ వేరు, ఇండిపెండెంట్ చర్చెస్లో వాళ్ళ ప్రయారిటీస్ వేరు. ఎందుకంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవి మీకు చూపించినాను. నెక్స్ట్ వీఆర్ కన్క్లూడింగ్, ఇంకొక 5 minutes, 5 or 10 minutes. బైవేకేషనల్ పాస్టర్స్. ఈ బైవేకేషనల్ పాస్టర్స్ ఎందుకు బైవేకేషనల్ మినిస్ట్రీలకు పోతారు? వన్ ఆఫ్ ది మెయిన్ కారణం ఏమని చెప్పినా గర్ల్స్, ఫైనాన్సెస్. మీ అందరికి అర్థమైంది ఫైనాన్సెస్. అది నేను రీసెర్చ్ స్టార్ట్ చేయకముందు కూడా నాకు తెలుసు ఫైనాన్సెస్ అని. మరి ఫైనాన్సెస్లో వాట్ ఎగ్జాక్ట్లీ అనేది డిగ్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటిదంటే, వై పీపుల్ పాస్టర్స్ ఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ బైవేకేషనల్ మినిస్ట్రీస్, ఫైనాన్షియల్ డిటర్మెంట్స్. అందులో ఫస్ట్ పర్సనల్ డిటర్మెంట్స్ ఏంటిదంటే పర్సనల్ కన్సంప్షన్. ఒకవేళ ఒక 2000 years, ఒక 25 years కిందట చర్చెస్ అన్నా, చర్చ్ ప్లాంటింగ్ అన్నా, సువార్థికరణ అన్నా చాలామంది ముందుకు వచ్చేవాళ్ళు, డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు, ల్యాండ్ ఇచ్చేవాళ్ళు, మనీ ఇచ్చేవాళ్ళు, చాలా ఎంకరేజ్మెంట్ ఉండే మినిస్ట్రీకి, మిషన్స్కి. కానీ ఇన్ ద లాస్ట్ 25 years కన్జ్యూమరిజం అనేది ఎక్కువైపోయింది. వస్తువులు ఎక్కువైపోయినాయి, అపారెల్స్ ఎక్కువైపోయినాయి, ఎలక్ట్రానిక్ థింగ్స్ ఎక్కువ వచ్చేసినాయి. ఒకప్పుడు మా అంటే టీవీ ఉండేది, ఇప్పుడు ఫ్రిడ్జులు, ఏసీలు, కార్లు, రకరకమైన బండ్లు. సో కన్జ్యూమరిజం ఎక్కువైపోయింది, పర్సనల్ కన్సంప్షన్ ఎక్కువైంది. అండ్
గివింగ్ అనేది డిక్లైన్ అయింది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. రెండోది ఏంటిదంటే అక్యుములేషన్స్. దీన్ని ఎస్ట్రాకాలజీ అని అంటారు. ఏంటిదంటే యేసుప్రభు ఎప్పుడు వస్తాడో అని ఒక అన్సర్టనిటీ మనుషులలో ఉంది. అందును బట్టి ఈరోజు పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఎ సెక్యూర్డ్ లైఫ్. దర్ ఇస్ నథింగ్ రాంగ్. అది ఇక్కడ ఏమైందంటే దట్ ఈస్ డెంటింగ్ ద గివింగ్. ఇక్కడ ఏమైందంటే నౌ పీపుల్ ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ అక్యుములేషన్, సేవింగ్ అండ్ సెక్యూరింగ్ ఫర్ ఫ్యూచర్. అందును బట్టి కూడా దట్ హ్యాస్ ఎఫెక్టెడ్ ద గివింగ్ పార్ట్, రైట్? మీకు రెండు చెప్పిన, ఒకటి కన్జ్యూమరిజం ఎక్కువైపోయింది, పర్సనల్ కన్సంప్షన్ ఎక్కువైంది. రెండోది అక్యుములేషన్స్ మీదకి వెళ్ళిపోయింది మైండ్ సెట్. మూడోది ఏంటిదంటే ఎకనామిక్ కాంటెక్స్ట్. ఒకవేళ మన ఇండియన్ కండిషన్స్లో చూస్తే మనకు ఎవరు హెల్ప్ చేయరు. మన దేశ పరిస్థితి అది నిజం. మనం బతకాలంటే మనకు మనమే బతకాలి. సో అందును బట్టి కూడా దట్ ఈస్ ఆల్సో వన్ ఫ్యాక్టర్ దట్ ఈస్ ఎఫెక్టింగ్ ద చర్చెస్ ఆర్ పాస్టర్స్. మూడోది ఏంటిదంటే, నాలుగోది డైవర్షన్ ఆఫ్ ఫండ్స్. డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ఏంటిదంటే చాలామంది ఈరోజు వాళ్ళు పుట్టి పెరిగిన మదర్ చర్చ్లో, లోకల్ చర్చెస్కి సపోర్ట్ చేయకుండా వాళ్ళ ఫండ్స్ని ఇంకెక్కడనో టీవీ స్పీకర్కో, ఒక ఎవాంజలిస్ట్కో, ఒక బిగ్గర్ మినిస్ట్రీకో ఇస్తే నాకు ఏదో బ్లెస్సింగ్ వస్తుందని ఇక్కడ వాళ్ళు ఇవ్వాల్సిన ఆఫరింగ్ని ఆర్ ఆ డొనేషన్ని దే ఆర్ గివింగ్ ఇన్ టు ఏ టీవీ స్పీకర్ ఆర్ సమ్వన్ హూ హ్యాస్ అ బిగ్గర్ మినిస్ట్రీ. డైవర్షన్ ఆఫ్ ఫండ్స్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ద ఛాలెంజెస్? మీకు అర్థమైంది కదా. మోర్ పర్సనల్ కన్జంప్షన్, ఫోకస్ షిఫ్టెడ్ టువర్డ్స్ అక్యుములేషన్స్ అండ్ సేవింగ్స్ అండ్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్. సో ఇప్పుడు ఉన్నది ఏంటిదంటే మరి ఈరోజు ఎందుకు పాస్టర్స్ బైవొకేషనల్ అవుతున్నారంటే సర్వైవల్, బ్రతకనికి, సర్వైవల్ కాంటెక్స్ట్. ఇంకోటి ద పర్సెప్షన్ అని ఒక పాయింట్ కనిపిస్తుంది కదా. ఈ పర్సెప్షన్ ఏంటిదంటే కొన్నిసార్లు అన్ని మంచిగున్నా కూడా ఇప్పుడు ఒక చిన్న పాస్టర్ ఒక పెద్ద పాస్టర్ని చూసింది అనుకుందాం, మెయిన్ లైన్ పాస్టర్. ఒక సిటీలో ఒక పెద్ద ఈవెంట్ అవుతుంది అనుకుందాం. చిన్న పాస్టర్ని స్టేజ్ మీదకి పిలుస్తారా? పెద్ద పాస్టర్ వస్తాడు స్టేజ్ మీదకి. తర్వాత పెద్ద పాస్టర్కి అన్నీ ఉంటాయి, ఫెసిలిటీస్ ఉంటాయి, రికగ్నైజేషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ పాస్టర్స్కి ఏమైపోతుంది అంటే, అరే నేను కూడా డబ్బు సంపాదించి నేను కూడా ఇంకేదో చేస్తే నాకు ఒక రికగ్నైజేషన్ వస్తుందేమో అని చెప్పి దేర్ మైండ్ ఈజ్ షిఫ్టెడ్ టువర్డ్స్ మనీ అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ వర్క్ ఆర్ రియల్ ఎస్టేట్ ఆర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది పొటెన్షియల్ రీజన్స్. దెన్ వాట్ ఈస్, హౌ క్యాన్ యూ మేక్ ద డిసిషన్? ఎట్లా నువ్వు నిర్ణయం తీసుకుంటావు? మనకు బైవొకేషనల్ పాస్టర్ అంటే అర్థమైంది, దాని స్క్రిప్చరల్ ఫౌండేషన్ చూసినాం, ప్రాక్టికల్ రీజన్స్ మనం చూసినాం, ఎందుకు ఫైనాన్సెస్ అనేటివి ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది. దెన్ డిసిషన్ మేకింగ్. నువ్వు ఎప్పుడు డిసైడ్ అవుతావు నేను ఒక ఫుల్ టైం పాస్టర్ ఆర్ ఒక బైవొకేషనల్ పాస్టర్ అని? మొదటి ఏంటిదంటే థియాలజీ ఆఫ్ వర్క్. చాలామంది ఇప్పుడు పాస్టరల్ వర్క్ అనేది ఒక సేక్రెడ్ వర్క్, వేరే పనులన్నీ కూడా సెక్యులర్ వర్క్ అనే ఒక డివిజన్ ఉంది, సేక్రెడ్ వర్క్ అండ్ సెక్యులర్ వర్క్. సో థియాలజీ ఆఫ్ వర్క్లో ఏంటిదంటే గాడ్ ఆర్డైన్డ్ వర్క్. గాడ్ వర్క్ 6 days అని ఉందా జెనసిస్ 1st chapter. సో ఆల్ వర్క్ ఈజ్ గాడ్స్ వర్క్ అనేది ఒక పర్స్పెక్టివ్. సో ఆ విధంగా చూస్తే నేను ఎందుకు పాస్టర్ పని చేయడమే సేక్రెడ్, ఇంకా వేరేది ఏం చేసినా తప్పనే కాన్సెప్ట్ అక్కడ ఉండదు అన్నట్టు ఆ డైమెన్షన్లో చూస్తే థియాలజీ ఆఫ్ వర్క్. సో ఆ విధంగా చూసినప్పుడు వెన్ యు ఆర్ పుల్డ్ టువర్డ్స్ బైవొకేషనల్ వర్క్ యూ విల్ స్టెప్ ఫార్వర్డ్. ఎందుకంటే నీ దృష్టిలో ఆల్ వర్క్ ఈజ్ గాడ్ ఆర్డైన్డ్ వర్క్, రైట్? సో వన్ ఆఫ్ ది నువ్వు ఎట్లా డిసైడ్ కాగలుగుతావు అంటే ఒకవేళ అండర్స్టాండింగ్ ద థియాలజీ ఆఫ్ వర్క్. రెండోది స్క్రిప్చరల్ కన్విక్షన్స్. చాలామంది ఫుల్ టైం పాస్టర్స్ని ఎందుకు మీరు ఫుల్ టైం పాస్టర్స్గా ఉన్నారు, లేదా నువ్వు ఎందుకు ఒక బైవొకేషనల్ పాస్టర్ అయినావంటే వాక్యం చూపిస్తారు, ఈ రెఫరెన్స్తో నాతో దేవుడు మాట్లాడాడు. సో మనకు దేవుడు చూపించే వాక్యంలోని ఒక రెఫరెన్స్ ద్వారా కూడా దట్ డిసైడ్స్ హౌ వీ షుడ్ గో ఫార్వర్డ్ ఇన్ అవర్ కాలింగ్. ఓకే, సో అవర్ స్క్రిప్చరల్ కన్విక్షన్స్. దెన్ థియాలజికల్ కన్విక్షన్స్. థియాలజికల్ కన్విక్షన్స్ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాస్టర్ ఏం చెప్పిండంటే, నేను ఐ బిగాన్ యాజ్ అ ఫుల్ టైం పాస్టర్, కానీ కొన్ని రోజులకు నేను బైవొకేషనల్ అయిపోయినా. ఎందుకంటే మరి నేను ఈ బైవొకేషనల్ థియాలజీ అనేది తెలుసుకున్న వాక్యంలో. అంతవరకు ఫర్ మీ పాస్టరింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఫుల్ టైం. అయితే నేను అపోస్తులైన పౌలు లేదా ఈ న్యూ టెస్టిమెంట్లో ఉన్న ఈ యొక్క థియాలజీ నేను నేర్చుకున్నప్పుడు నాకు అర్థమైంది బైవొకేషనల్ మిషన్ ఈజ్ యాక్సెప్టబుల్. సో అప్పుడు నేను ఒక బైవొకేషనల్ మినిస్టర్గా మారినా అనేది. సో మన థియాలజికల్ కన్విక్షన్స్ కూడా మనకు హెల్ప్ చేస్తాయి ఇన్ అవర్ డెసిషన్ మేకింగ్. నాలుగోది ద ప్రాక్టికల్ సర్కమ్స్టాన్సెస్. చాలామంది
ఫుల్ టైం పాస్టర్స్గా బిగిన్ చేసిన వాళ్ళు బైవెకేషనల్ పాస్టర్స్ అవుతున్నారు. కారణం ఏంటంటే ద ప్రాక్టికల్ సర్కమ్స్టాన్సెస్. ఇండివిజువల్గా ఉన్నంత కాలం బ్రతకొచ్చు, బట్ వన్స్ దే గాట్ మ్యారీడ్, హ్యాడ్ చిల్డ్రన్, దే హ్యాడ్ ఛాలెంజెస్, ఫైనాన్షియల్ ఛాలెంజెస్. సో చాలామంది పాస్టర్స్ని మీరు ఎందుకు బైవెకేషనల్ పాస్టర్గా అయినారు అంటే వాళ్ళు దే హ్యావ్ బిన్ ఎక్స్ప్లెయినింగ్ దర్ ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ వాట్ దే వెంట్ త్రూ. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ వుడ్ హెల్ప్ ఇన్ డెసిషన్ మేకింగ్. అండర్స్టాండింగ్ ద థియాలజీ ఆఫ్ వర్క్, థియాలజికల్ కన్విక్షన్స్, థియాలజీ నేర్చుకోవడం బైవెకేషనల్ మిషన్ గురించి, నీ పర్సనల్ స్క్రిప్చరల్ కన్విక్షన్ దేవుడు నీకు ఏమి ఇచ్చిండు అనేది, తర్వాత మన ప్రాక్టికల్ సర్కమ్స్టాన్సెస్ వల్ల కూడా కొన్నిసార్లు మనం బైవెకేషనల్ మినిస్టర్స్గా మారుతున్నాం, రైట్. సో ఇక్కడ మనం చూస్తే ఓవర్ ద ఇయర్స్ మరి ఫైనాన్షియల్ ఛాలెంజెస్ని పాస్టర్స్ ఎట్లా అడ్రస్ చేయాలి, ఎట్లా ఫేస్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటిదంటే ఫెయిత్ బేస్డ్ కోపింగ్ మెకానిజం. మన పాస్టర్ అంకుల్ని అడిగితే ఎట్లా ఫేస్ చేసినావు, లేదా ఇంకోరైనా పాస్టర్స్ని అడిగితే ఐ డిపెండెడ్ అపాన్ ద లార్డ్ అని చెప్తారు. సో ఫెయిత్, చాలామంది పాస్టర్స్ ఫెయిత్ దేవుని పైన ఆధారపడతారు. ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ప్రార్థన పైన ఆధారపడతాడు, దేవుని పైన ఆధారపడతాడు. నేను ఇదే వాళ్ళ కమిట్మెంట్కి వాళ్ళు ఇంకా కమిట్ అయి ఉంటారు, డెడికేటెడ్గా ఉంటారు, ఎందుకంటే దేవుడు నాకు వచ్చే ఛాలెంజెస్ని అడ్రస్ చేస్తాడని. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ డీలింగ్ విత్ యువర్ ఛాలెంజెస్, ఫెయిత్ బేస్డ్ కోపింగ్ మెకానిజం. సో చాలామంది చెప్పిన వాళ్ళు, ప్రతి పాస్టర్ ఏం చెప్పిండంటే ఆల్మోస్ట్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ అని చెప్పాడు, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. రెండవది ఏంటిదంటే leveraging skills and adaptability. So pastors should improve their skills. For example, మరి నీకు అపార్ట్ ఫ్రమ్ పాస్టరింగ్ దేవుడు నీకు ఇచ్చిన ఒక గిఫ్ట్ ఉంటుంది, ఒక టాలెంట్ ఉంటుంది. సో దాన్ని కూడా నువ్వు యూటిలైజ్ చేసుకొని యూ షుడ్ ఫైండ్ వేస్ ఆఫ్ ఎర్నింగ్, రైట్. రెండవది కాంటెక్చువలైజింగ్ వర్క్. నువ్వు ఆల్రెడీ నీ స్కిల్తోని వర్క్ చేస్తున్నావు, ఏదైనా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జాబ్ అనుకుందాం, బట్ ఇప్పుడు నీకు మినిస్ట్రీతో క్లాష్ అవుతుంది. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు కాంటెక్చువలైజ్ యువర్ వర్కింగ్. ఒక పాస్టర్ ఏం చెప్పిండంటే నేను డ్రైవర్గా పనిచేసిన, అయితే నాకు డ్రైవర్గా పనిచేస్తున్నప్పుడు నా పాస్టరల్ డ్యూటీస్ కూడా క్లాష్ అవుతుంది, టైం సెట్ అవుతలేదు. అప్పుడు నేను ఏం చేసిందంటే నా డ్రైవింగ్ అనేది ఒక క్రిస్టియన్ మిషన్కి చేయడం మొదలుపెట్టిన. సో ఇన్ దట్ వే ఐ వర్క్డ్ అండ్ ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ. అర్థమైందా? సో దట్ ఈస్ కాల్డ్ కాంటెక్చువలైజింగ్ యువర్ వర్క్. మూడవది అడాప్ట్ టు సూటబుల్ వర్క్ ఆపర్చునిటీస్. ఇప్పుడు పాస్టర్స్గా ఉన్నప్పుడు కొన్ని వర్క్స్ మనకు సెట్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాస్టర్గా నువ్వు ఏం చేయగలుగుతావు వేరే వర్క్ నన్ను అడిగితే, యూ కెన్ స్టార్ట్ ఎ యూట్యూబ్ ఛానల్, గాస్పుల్ సెంటర్డ్ యూట్యూబ్ ఛానల్, ఆర్ ప్రాబబుల్లీ యూ కెన్ ఆల్సో బికమ్ ఎ ట్రాన్స్లేటర్ అండ్ యూ కెన్ ఆల్సో ఎడిట్ బుక్స్. చాలామంది బుక్స్ రాస్తూ ఉంటారు, వాటిని ఎడిట్ చేయొచ్చు, ట్రాన్స్లేషన్ చేయొచ్చు. సో there are some suitable work opportunities that you can look into. And then skill based work. సో ఇంకోటి ఏంటిదంటే మనకు వచ్చే ఈ ఆర్థికపరమైన ఛాలెంజెస్ పాస్టర్స్ ఎట్లా ఎదుర్కోగలుగుతున్నారంటే, కొందరు పాస్టర్స్ ఏం చెప్పారంటే మాకు మంచి మెంటర్స్ ఉన్నారని. చాలామంది ఎందుకు ఫెయిల్ అవుతారు పాస్టర్స్ అండ్ మినిస్ట్రీస్ అంటే వాళ్ళకు ఒక మెంటర్ ఉండడు, వాళ్ళకు అకౌంటబుల్ పర్సన్ ఒకరు ఉండరు. ప్రతి పాస్టర్కి ఒక మెంటర్ ఉండాలి, ఒక గురు ఉండాలి. ఆ గురువు మనల్ని గైడ్ చేస్తాడు. ఒకవేళ మనకు మన మినిస్ట్రీలో మనకు కొన్ని విషయాలు అర్థం కానప్పుడు, మనకు ఒక డిసిషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒక మెంటర్ అనేవాడు ఉండాలి. సో వై సమ్ పాస్టర్స్ అండ్ మినిస్ట్రీస్ ఆర్ ఫెయిలింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ మెంటర్స్ ఆర్ అకౌంటబిలిటీ టు మెంటర్స్. చివరిగా సో వాట్ ఆర్ మై రికమెండేషన్స్ అండ్ కన్క్లూజన్స్. సో మీకు నేను చెప్పిన ఇవన్నిట్లో చాలా రష్ అయినా మీకు అర్థం కావచ్చు కాకపోవచ్చు, నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా. నేను యాక్చువల్లీ ఒక 80 పేజెస్ని మొత్తం కిక్కిరిసి మీకు చెప్పిన, ఇప్పుడు మీరు అది చదివితే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనం చూస్తే వాట్ ఆర్ మై ఫైనల్ రికమెండేషన్స్ అండ్ కన్క్లూజన్స్. సో నా 2 రీసెర్చ్ క్వశ్చన్స్, పాస్టరల్ డ్యూటీస్ ఎందుకు డిఫరెంట్గా ఉన్నాయి, ఆర్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ పాస్టరల్ డ్యూటీస్ అనే దానికి మరి నా ఫైండింగ్ ఏంటిదంటే అవి ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటాయి. యూనివర్సల్గా అన్ని చోట్ల పాస్టర్ ఇట్లనే ఉండాలనే రూల్ ఏం లేదు, ఒక్కొక్క కాంటెక్స్ట్ ప్రకారంగా మారుతూ ఉంటుంది అనేది నా ఫైండింగ్. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, ఆ కారణాలు నా థీసిస్లో రాసి ఉన్నాయి, అవి మీరు చూసుకోవచ్చు. దెన్ బైవెకేషనల్ మినిస్ట్రీ
వాక్య ప్రకారం కరెక్టా కాదా అంటే ఆబ్వియస్లీ ఇట్స్ యాక్సెప్టబుల్, దానికి వాక్య ప్రకారమైన ఫౌండేషన్ ఉన్నది. మరి బైవొకేషనల్ మినిస్ట్రీ నేను ఎప్పుడు నా జీవితంలో ఒక నిర్ణయం తీసుకోగలుగుతా అంటే దానికి దెర్ ఆర్ సమ్ ఫ్యాక్టర్స్ విచ్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ యూ ఆల్, లైక్ అండర్స్టాండింగ్ ద థియాలజీ ఆఫ్ వర్క్. నీకు ఒక పర్సనల్ కన్విక్షన్ వాక్యంలో కలిగినప్పుడు, లేదా నీకు ఒక థియాలజికల్ కన్విక్షన్ కలిగినప్పుడు, నీ కొన్నిసార్లు నీ ప్రాక్టికల్ సర్కమ్స్టాన్సెస్ నిన్ను లీడ్ చేసినప్పుడు యూ బికమ్ ఏ బైవొకేషనల్ మినిస్టర్. సో దెర్ ఆర్ మెనీ అదర్ రీజన్స్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ మై థీసిస్. అన్ని కట్ షార్ట్ చేసి ఒక 2-3 మీ ముందు పెట్టిన. దెన్ ఇక్కడ వాట్ ఈస్ మై ఫైనల్ రికమెండేషన్ అండ్ కన్క్లూజన్ ఏంటిదంటే ప్రమోట్ అవేర్నెస్ ఆఫ్ బైవొకేషనల్ మినిస్ట్రీ. సో బైవొకేషనల్ మినిస్ట్రీ గురించి చాలామంది పాస్టర్స్కైనా చర్చెస్కైనా ఇంకా సరైన అవగాహన లేదు. సో దీని గురించి ఇంకా ఒక అవగాహన తీసుకురావాలనేది నా మొదటి రికమెండేషన్. రెండోది ఏంటిదంటే ఎన్హాన్స్ పాస్టరల్ ఫైనాన్షియల్ లిటరసీ. చాలామంది పాస్టర్స్ డబ్బు అనగానే డబ్బు డబ్బు మనకు సంబంధం లేని విషయం అనుకుంటారు. లేదు, వాక్యం ఏమట్లా చెప్తలేదు. వాక్యం మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్ అని చెప్తుంది. బట్ స్క్రిప్చర్ ఆల్సో స్పీక్స్ దట్ వీ నీడ్ టు యూటిలైజ్ అవర్ ఫైనాన్సెస్ వెల్. ప్రావర్బ్స్లో యాంట్ గురించి ఉంటుంది కదా, యాంట్స్ అంట ఇంకెప్పుడో ఒక కరువు వస్తుందని ఈరోజే కొన్ని సేఫ్ గార్డ్ చేసుకుంటుందంట. సో చాలామంది పాస్టర్స్కి ఈ ఫైనాన్షియల్ లిటరసీ అనే దాని మీద అవగాహన లేదు. డబ్బు అనే విషయంకి వచ్చేసరికి కంప్లీట్గా ఇగ్నోరెంట్ ఉంటారు. ఆ విధంగా ఉండొద్దు. ఫైనాన్షియల్ లిటరసీ నేర్చుకోవాలా. ఇన్ వాట్ వేస్ ఐ కెన్ ఎర్న్ మనీ, అట్ ద సేమ్ టైం నా దగ్గర ఉన్న ఫండ్స్ని నేను ఎట్లా వైజ్గా యూటిలైజ్ చేయాలా అనేది ఫైనాన్షియల్ లిటరసీ. సో ఈ ఫైనాన్షియల్ లిటరసీ అనేది నేర్చుకోవాలా. మూడోది ఏంటిదంటే ఫోస్టర్ హోలిస్టిక్ మినిస్ట్రీ అప్రోచ్. సో పాస్టరల్ మినిస్ట్రీలో ఇప్పుడు మన 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 పాస్టర్ అంకల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే హీ హ్యాస్ పాస్టరల్ డ్యూటీసే కాకుండా హీ హ్యాస్ కనెక్షన్స్ విత్ సమ్ అదర్ పాస్టర్స్, అదర్ లీడర్స్ ఇన్ ద సిటీ. అండ్ ఆయనకున్న కనెక్షన్స్ని చాలా మటుకు ఫ్యామిలీ కన్నా ఎక్కువ మనకే యూజ్ చేస్తాడు. చర్చ్ అండ్ ఫ్యామిలీస్ అండ్ ఇండివిజువల్స్ మన రిక్వైర్మెంట్ని బట్టి. సో ఇక్కడ ఏంటిదంటే పాస్టర్ అన్న వెంటనే వాక్యం చెప్పుడు, మరి సంఘాన్ని నడిపించుడు, దీస్ ఆర్ ద ప్రైమరీ డ్యూటీ. బట్ అట్ ద సేమ్ టైం పాస్టర్స్ షుడ్ ఆల్సో అడ్రస్ ద అదర్ నీడ్స్ ఆఫ్ ది కాంగ్రిగేషన్. ఇప్పుడు సడన్గా దెర్ ఈస్ సమ్ నీడ్ ఫర్ యువర్ కిడ్, ఏ పాస్టర్ షుడ్ బీ ఏబుల్ టు హెల్ప్. సో పాస్టర్స్ అనే వాళ్ళు సువార్త స్పిరిచువల్ నీడ్స్ అడ్రస్ చేయడం అనేది ఒక ప్రయారిటీగా ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలి. ఇప్పుడు మనం అందరం చర్చ్ దాటి బయటికి వెళ్దాం అనుకోండి, మనకు అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకేదో ఛాలెంజెస్ ఉంటాయి. సో మనం ఒక రియల్ వరల్డ్లో జీవిస్తాం. కాబట్టి పాస్టర్స్ అనే వాళ్ళు ఒక హోలిస్టిక్ అప్రోచ్ కలిగి ఉండాలి. దే షుడ్ బీ ఏబుల్ టు హెల్ప్ ఇన్ ఆల్ ది అదర్ ఆస్పెక్ట్స్ యాజ్ వెల్. అయితే ఇప్పుడు అంటే పాస్టర్స్ అన్నీ చేయాలనేది కాదు ఉద్దేశం, వాళ్ళ ప్రైమరీ డ్యూటీ పాస్టరల్ మినిస్ట్రీయే. కాకపోతే ఈ హోలిస్టిక్ అప్రోచ్ అనేది మెయింటైన్ చేయాలి, అడ్రస్సింగ్ ద సోషల్, హెల్త్ అండ్ ఎకనామిక్ ఆస్పెక్ట్స్. అయితే అందరు పాస్టర్స్కి ఈ యొక్క హోలిస్టిక్ అప్రోచ్ అనేది ఉండదు. కొందరికి దేవుడు ఆ కాలింగ్ ఇస్తాడు, ఒక గిఫ్టింగ్ ఇస్తాడు. అయితే కొందరు పాస్టర్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేపు ఒక పర్సిక్యూషన్ వస్తుంది ఒక ఫ్యూ ఇయర్స్లో. ఇప్పుడు మనలాంటి పాస్టర్ అంకుల్ లేదా సినా అంకుల్ లాంటి వాళ్ళు ఒక క్రిస్టియన్ లీడర్షిప్ టీమ్ని ఫామ్ చేస్తారు, పొలిటీషియన్స్తో కనెక్ట్ అయి ఉంటారు. ఇంకొందరు పాస్టర్స్ క్రిటిసైజ్ చేస్తారే, వీళ్ళకి ఇవన్నీ అవసరం, మా పాస్టర్స్ ఎందుకు పాలిటిక్స్లోకి పోవాలని అంటారు. కానీ రేపు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఇవే మనకు హెల్ప్ చేస్తాయి టు విత్ స్టాండ్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటిదంటే, నీకు హోలిస్టిక్ పాస్టరల్ కాలింగ్ నీకు లేకపోవచ్చు, బట్ యూ నీడ్ టు యాక్సెప్ట్ ది హోలిస్టిక్ పాస్టరల్ మినిస్ట్రీ. నీకు ఇచ్చింది నువ్వు చేయాలా, దేవుడు పాస్టరల్ మినిస్ట్రీలో దేవుడు నీకు ఇచ్చిన కాలింగ్ చేయాలా, కానీ నువ్వు డినై చేయవద్దు హోలిస్టిక్ మినిస్ట్రీని. అర్థమవుతుందా మీకు చెప్పింది? రైట్. సో ఇది హోలిస్టిక్ పాస్టరల్ మినిస్ట్రీ అనేది ఎన్లైట్మెంట్ ఇంకా తీసుకురావాలా. చాలామంది పాస్టర్స్ ఆర్ ఆల్రెడీ ప్రాక్టీసింగ్ దిస్. దెన్ ప్రొవైడ్ స్కిల్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్. సో చాలామంది పాస్టర్స్కి ఉన్న ఛాలెంజ్ ఏంటిదంటే, సేవ చేసి సువార్త చేసి అక్కడికే ఆగిపోతారు, వేరే స్కిల్స్ ఏవి కూడా డెవలప్ చేసుకోరు. అండ్ అందుకే చాలా ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఎదుర్కోవడం కష్టమవుతుంది. ఇఫ్ ఎ పాస్టర్ ఈజ్ ఇంట్రోవర్టెడ్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్. సో పాస్టర్స్ షుడ్ ఆల్సో వర్క్ ఆన్ దేర్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. సో దే నీడ్ టు బి ట్రైన్డ్ ఆన్ అదర్ స్కిల్స్ యాజ్ వెల్ టు సస్టైన్. సో బోధ చెప్పి వాక్యం చెప్పేసి నాది అయిపోయింది అనుకొని కూర్చొనే విధానం ఉండొద్దు. ఓకే.
Then address financial and welfare needs. So as I said, compensation in the churches, enlightenment ravala. The pastoral salary in India is very poor, and there are no medical benefits for pastors. So these are certain things that churches also need to work on pastors. Right, thank you. ఓపికతో విన్నందుకు ఐఎమ్ సారీ. ఏం అర్థం కాలేదా? అర్థమైందా? ఊరికిందా? అర్థమైందా? క్లారిటీ ఉందా? అర్థమైందా? ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్, ఐ హ్యావ్ రష్డ్. ఇంగ్లీష్లో చెప్పుంటే నేను ఇంకొంచెం ప్రిసైజ్గా చెప్పేటోనేమో. ఈ మిసియాలజీ అనే టర్మ్, బైవొకేషనల్ అనే టర్మ్ నేనే మొన్న నేర్చుకున్నా కాబట్టి మీకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాకనే మీకు అర్థమవుతుంది. అందుకే అన్ని టైం తీసుకొని చెప్పిన. యూనివర్సిటీకి చెప్పేటప్పుడు షార్ట్గా ఉంటుంది, 20 minutesలో చెప్పేస్తా వాళ్ళకు. సో ఎట్లా అనిపించింది? యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? ఐ విల్ గివ్ యూ ద మైక్. బాయ్స్ అండ్ గర్ల్స్కి మైక్స్ అవి. ఎనీ క్వశ్చన్స్ మిసియాలజీ గురించి, లేదా నా ఫైండింగ్స్లో మీకు ఏదైనా ప్రశ్న ఉంటే, లేదా నా రీసెర్చ్ క్వశ్చన్ అడ్రస్ కాలేదు అని మీకు కనిపిస్తే కూడా అడగవచ్చు. అన్న నువ్వు స్టార్ట్ చేసిన రీసెర్చ్కి అసలు నీకు ఆన్సర్ దొరికిందని కూడా నీకు ఏదైనా డౌట్ ఉంటే అడగవచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నాకు తెలిసి ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ విత్ మై ప్రజెంటేషన్. ఐ వాంట్ యూ ఆల్ టు కమ్ అప్ విత్ ఎనీ క్వశ్చన్. ఎస్ సునీల్, సునీల్ మైక్ ఇవ్వండి. Praise the Lord, Anna. Praise the Lord. After noting down certain points from your presentation, I would like to ask you, do you see yourself serving as a full-time pastor or a bivocational pastor in the future? Which type do you think would be more beneficial for yourself and to the church? నేను ఈ రీసెర్చ్ చేయడానికి కారణమే నా సొంత క్వశ్చన్. ఓకే, ఇదే నా క్వశ్చన్ సునీల్. ఏంటంటే I worked for some time, I earned some money as salary. Then I wanted to serve the Lord. I worked with Seva Bharat, but akkada na commitment set aithaledani I have withdrawn. Then I am not working anywhere for the last 1 year. So నాకు ఎప్పుడు అనిపిస్తుంది, should I go back and work? If I go out and work, మళ్ళీ నాకు నేను ఫ్రీ అయిపోతా, ఫైనాన్సెస్ ఉంటాయి చేతిలో మంచిగా అని అనిపిస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఐ సెలెక్టెడ్ సచ్ ఎ టైటిల్ అండ్ రీసెర్చ్డ్. సో నా రీసెర్చ్లో నాకు అర్థమైంది బైవొకేషనల్ మిషన్ ఈజ్ యాక్సెప్టెడ్. బట్ యాజ్ ఐ సెడ్, యువర్ కాలింగ్ డిఫైన్స్ యువర్ వర్క్. నీ పిలుపు ఏంటిది అనేది అది నిర్ణయిస్తుంది. సో నా కాలింగ్ సో ఫార్ హౌ ఐ లుక్ ఇట్ యాజ్, నాకు ఎప్పుడు కూడా ఈ 1 yearలో గో బ్యాక్ అండ్ వర్క్ అని మాత్రం నాకు దేవుడు చెప్పాలి. నేను అడుగుతా వచ్చిన దేవుడిని, లార్డ్ షల్ ఐ గో అండ్ వర్క్ సమ్వేర్? నాకైతే ఆ రెవల్యూషన్ లేదు. సో నా కన్విక్షన్ ఇస్ టు బీ లైక్ ద వే ఐ యామ్. But that doesn't mean that it doesn't change in the future. If God gives me that guidance, probably నా రీసెర్చ్లో ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది ఫుల్ టైం పాస్టర్స్ 4 to 6 hours ఆఫ్ డైలీ టైం వేస్ట్ చేస్తారంట. అది కూడా మెన్షన్ చేసినాను నా థీసిస్లో. అకౌంటబిలిటీ లేదా 6 hours or 4 hours ఏం చేస్తారు డేలో. సో వెన్ యూ హ్యావ్ టైమ్, వై షుడెంట్ యూ యూటిలైజ్ ఇట్ టు డూ సంథింగ్ అండ్ టు ఎర్న్? సో రైట్ నౌ ఐ వుడ్ సే ఐఎమ్ ఏ ఫుల్ టైం పాస్టర్. But in the future, if God gives me the revelation or the scriptural conviction, then I'll go forward. Right? Yes, Captain. So, as you have given a presentation, I have a question. How can pastors preach about God's provision while struggling with financial instability themselves? And does that create a theological contradiction? Mali repeat Jake even question. How can pastors preach about God provision while struggling with financial instability by themselves? Does this create a theological contradiction? ఒకటి ఏంటిదంటే, ఐ హావ్ కన్క్లూడెడ్, మీకు కన్క్లూడ్ చేసేటప్పుడు చెప్పిన గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ అని. So many pastors, even in the interview,
some of them are not willing to share about their financial problems. అందరికనే కొందరేమో చెప్తున్నారు, కొందరేమో చెప్తలేరు, రిలక్టెన్స్, దే డోంట్ వాంట్ టు షేర్. సో ఎవ్రీబడి గోస్ త్రూ, నాట్ జస్ట్ ఎ pastor, everybody goes through the financial problems, but the God who has called is faithful. నేను faith based coping mechanism అని చెప్పినా కదా కెవిన్, they don't want to tell their needs to the church or to people around. They want to depend on faith and prayer, believing that God would provide. God is a faithful God. That is the first point. Then your second point, is it contradicting? Contradicting ante it's not a contradiction. There is a quote that I mentioned in my thesis. That is read it yourselves. అక్కడ ఏముంటుందంటే, pastor who is trying to get rich and don't be a church that is trying to keep him poor. సో రెండున్నాయి ఇక్కడ పాయింట్స్. అర్థమైంది కదా బాయ్స్ అండ్ గర్ల్స్? సో ఇలా కాంట్రడిక్షన్ ఏం లేదు. pastor should focus on his pastoral duties, the church should focus on what they are supposed to do for the pastor.